సంక్రాంతి వచ్చిందంటే విజయనగరం జిల్లా వాసులకు చెప్పలేనంత ఆనందం. గ్రామాల్లో సంక్రాంతులు వస్తాయి. పండుగ వెళుతుందంటే బాధ, ఆందోళన, విషాద వదనంతో మూటలు సర్దుకుని తిరిగి పయనమవుతారు. ఎక్కడెక్కడో ప్రమాదాల్లో బాధితులై ఎవరికీ కాని వారుగా మిగిలిపోతున్నారు. గ్రామాల్లో ఉన్న పిల్లలకు నా అనేవారు లేకుండా పోతున్నారు. అసలు వారికి ఈ వలస వేదన ఇంకెన్నాళ్ళు అనేదే సమాధానం లేని ప్రశ్న. పల్లె పొమ్మంటోంది, పట్టణం రమ్మంటోంది. ఎక్కడ ప్రమాదం జరిగినా ఆ ఊళ్ళోనే పుట్టెడు దుఃఖం. ప్రాణాలు పణంగా పెట్టి జీవన పోరాటం. ఊరుగాని ఊళ్లల్లోనే అకాల మరణాలు, అయిన వాళ్లకు అంతులేని శోకం. సంక్షిప్తంగా చెప్పాలంటే ఇది విజయనగరం జిల్లా వలస వేదన. కన్నవారిని, కన్న బిడ్డలను సాకడానికి వలస బాట పట్టడం మినహా వారికి మరో దారి లేదు. వాళ్లకు పట్టెడన్నం పెట్టాలన్నా, పిల్లలను చదివించుకోవాలన్నా పరాయి ఊళ్లకు పయనం కావాల్సిందే. నీళ్లు లేవు, వ్యవసాయం లేదు, కూలి పనుల్లేవు. ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి, కొత్త పరిశ్రమలు రావు. ఫలితంగానే మొత్తం జిల్లానే వలసలకు చిరునామాగా మారింది. వరుస ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాల వేదనకు అంతే లేకుండా పోతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా ఈ జిల్లా వాసులే ఉంటారు. భవన నిర్మాణ కార్మికులుగా, ముఠా కూలీలుగా, పెయింటింగ్ కార్మికులుగా, ప్రాజెక్టుల వద్ద పనుల్లో ప్రతి చోట రాళ్లెత్తేది ఇక్కడి వారే. గ్రామాల్లోనే పనులుంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఇల్లు నిర్మాణాలు లేక 5 సంవత్సరాలు కావస్తోంది. జిల్లాలోని జూట్, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు 5-6 ఏళ్ల నుంచే మూతపడుతున్నాయి. కొత్త పరిశ్రమలు రావడం అసాధ్యం. వానల్లేక వర్షాధారం మీద పంటలు సాగడం లేదు. కూరగాయ పంటలకు సరైన మార్కెట్ సౌకర్యం లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పనులు తప్ప మరో ఉపాధి కనిపించదు. అదే దుస్థితి వందల మందిని ఉన్న ఊళ్లకు, కన్న వాళ్లకు దూరం చేస్తోంది. ఉదాహరణకు ఇటీవల హైదరాబాద్లో చోటు చేసుకున్న నానక్రామ్గూడ దుర్ఘటన. ఈ నెల 8న రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. నిర్మాణం దాదాపు పూర్తి చేసుకున్న ఈ భవనంలో కొందరు కూలీలు, కాపలాదారు కుటుంబాలు ప్రమాదం కారణంగా శిథిలాల కింద నలిగిపోయాయి. మృతి చెందిన 11 మందిలో 9 మంది విజయనగరం జిల్లాకు చెందిన వాళ్లే. బలిజపేట, సుభద్ర గ్రామాల నుంచి పొట్టకూటి కోసం వచ్చారు. పనుల్లో రూపాయి కూడబెట్టుకుని సంక్రాంతి పండుగకు ఇంటికి వస్తారని అనుకున్న వాళ్లంతా ఇలా విగత జీవులుగా ఇళ్లకు చేరితే అయిన వారి ఆవేదనను ఓదార్చేదెవరు? ఎందుకీ కర్మ అంటే, ఒకవేళ ఊళ్ళోనే ఉపాధి హామీ పనుల్లోనూ 200 రూపాయలకు మించి కూలి రాదు. అది ఎన్ని రోజులు పని లభిస్తుందో తెలీదు. అందుకే పొట్ట నిండే పరిస్థితి లేక మహారాష్ట్ర, చెన్నై, హైదరాబాద్, విజయవాడ సహా అనేక ప్రాంతాల కోసం పొట్ట చేత పట్టుకుని పోవలసి వస్తోంది. జిల్లాలో 180% మంది వ్యవసాయ కూలీలే ఉంటారు. ఏడాదికి 3 లక్షల మందికి పైగా వలస కార్మికులు ఉంటారు. చెల్లా చెదురుగా వెళ్లిపోతారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెలుగులోకి రావు. ప్రభుత్వాలు పట్టించుకుంటే తప్ప ఈ కుటుంబాలకు నష్టపరిహారం కూడా అందదు. ఇటీవల వలస కార్మికులకు జరిగిన ప్రమాదాలను చూస్తే 2014 జూన్లో చెన్నైలో భవనం కూలిన ఘటనలో 7 కృష్ణాపురం వాసులు మృతి చెందారు. 2015 ఆగస్టులో సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో సీతానగరం మండలానికి చెందిన వారు ఉన్నారు. 2016 జులైలో చెన్నైలో బావి శుభ్రపరుస్తుండగా ఆక్సిజన్ అందక 3 మృతి చెందారు. 2013 ఆగస్టులో చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామభద్రాపురానికి చెందిన 4 మృతి చెందారు. 2012 జూన్లో
తెర్లాం మండలానికి చెందిన భార్యాభర్తలు వలస వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. బొబ్బిలి పట్టణానికి చెందిన ఓ యువకుడు 2013లో హైదరాబాదులో విద్యుద్ఘాతానికి మృతి చెందాడు. నానక్రామ్గూడ దుర్ఘటనలో బలిజపేట మండలం సుభద్ర చిలకలపల్లి గ్రామానికి చెందిన 9 మంది మృతి చెందారు. ఈ సంఘటనలతో చిన్నారులు రోడ్డున పడుతున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. వ్యవసాయం పనులేము, ఎటు వెళ్ళాలన్నా అర్థం కాకుండా అనమాట. 14 సంవత్సరాలు అయిపోయిందండి, మాకు ఇక్కడ ఏం పని లేదనమాట. అది మడ్డు వలస ప్రాజెక్టులో మా ఊరు పోయింది. అయితే అక్కడ కొద్ది గొప్ప భూములు ఉండేవి, అన్ని వ్యవసాయం కాడ పండిది కాబట్టి బాగానే ఉండేవాళ్ళం. ఇప్పుడు బలిజిపేట వచ్చి 14 సంవత్సరాలు అయిపోయింది. సంవత్సరం మొత్తం ఎక్కడికో వలసలు పోయి ఏదో పని చేసుకుని సంక్రాంతి ఈ టైంలో వచ్చి మళ్ళీ ఒక 10 డేస్ ఉండి మళ్ళీ వెళ్ళిపోతాం. ఈ చుట్టుపక్కలన్నింటికి నీటి వనరులు ఉన్నాయి, కానీ ఈ 4-5 గ్రామాలకు నీటి వనరు లేదు. సుభద్రనగా, బరిలనగా, మిత్తివలసనగా, పనుకోవలసనగా నీటి వనరు లేనందువల్ల పనులు ఉండడం లేదు. ఆడపిల్లలు 3 మగ పిల్లలు, ఆ ఆడపిల్లలు మనం ఇచ్చిన వాళ్ళ బతుకోలు బతుకుతాండ్రు. మరి మా 3 పిల్లలు వాళ్ళైతే ఏదో తోలితే తింటాను, వంతాను, చేస్తాను. ఉన్నాం ముసలోడు నేనే ఉన్నాం. 2 కొడుకులు 2 కూతుళ్ళు. మోటా పనులు ఇంటికి వస్తారు, మళ్ళీ వెళ్తారు. సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి వస్తారు, మళ్ళీ వెళ్తారు మొక్కలు తీరు. పిల్లలు వాళ్ళ ఇళ్ళ కాడ పెట్టుకొని వాళ్ళ పనులకి వెళ్ళిపోతే మేము ఇళ్ళ కాడ ఉన్నామండి. మరి ఆ పిల్లలు వాళ్ళు చూసుకుంటారు. ఆ పిల్లలు లొగ్గేసి వెళ్తే మేము సంగరించుకొని ఆ పిల్లలు సంగరించుకొని అన్నాం ముసలివాళ్ళు. పిల్లలు కాన పరగదెత్తే ఆ పిల్లలు మేము అందరం గొడ్డ పాత కొనుక్కుందామని సంతోషంగా కొంతాం వాళ్ళు వచ్చేసరికి. ఇక్కడి వాళ్లు కష్టపడి పనిచేస్తారనే పేరు పనైతే దొరికేలా చేస్తుంది, కానీ వారి ప్రాణాలకు మాత్రం భరోసా కల్పించలేకపోతోంది. రోజుకు ఒక్కొక్కరికి 500కు పైగా కూలీ గిట్టుబాటు అవుతోంది. ఆ సంపాదనతో పిల్లలనైనా మంచి చదువులు చదివించేందుకు వీలవుతుందని కొంతమంది వలసబాట పడుతున్నారు. కన్న తల్లిదండ్రులు ఊరిని వదిలి వెళ్లడానికి బాధగానే ఉన్నా పొట్టకూటి కోసమే వెళ్లాల్సి వస్తోందనేది వారి ఆవేదన. బయటకు వెళితే ఎక్కువ సంపాదిస్తామనే ఆనందం కూడా ఉందని అంటుంటారు. కానీ అక్కడ పొంచి ఉన్న అపాయాలు, పనికి పెట్టుకునే వాళ్లు కనీస నిబంధనలు పాటించకపోవడం వల్లనే వరుస ప్రమాదాలతో నష్టపోవాల్సి వస్తోంది. చాలా మంది వెళ్ళారు బాబు ఈ ఊరోళ్ళు. ఇప్పుడు వెళ్ళోళ్ళు మా వాళ్ళు 90 నాకు బిల్డింగ్ పడిపోయింది, కింద పడిపోయినారు. మరి దానిలోనే ఉన్నారు. మా నామస్త ముందు వెళ్ళాడండి, వచ్చేటోళ్ళు 4-5 సంవత్సరాలు బట్టి వెళ్తాను. 4 సంవత్సరాలు బట్టి వెళ్ళి వస్తుంటానండి. సవితి మందల ఉండరా అయినా సరే, మరి ఆమస సవితికి నువ్వు ఉండపోతే వెళ్ళకపోతే పెద్దడు అలాగే వెళ్ళిపోండు, నువ్వేనా ఉండపోతే మాకు మరి నువ్వు ఉంటావా పిల్లలు ఇద్దరు వెళ్ళిపోతే వెళ్ళకపోతే అంతే ఆమె మంది వెళ్ళిపోండి మా మాట కొట్టి. చాలా మంది చెన్నై కొంతమంది వెళ్తున్నారండి, హైదరాబాద్ కొంతమంది వెళ్తున్నారండి. ఏదో ఒకటి కాలం గడుపుకోవడానికి వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఊరికి 200-300 లేక 24 పంచాయతీల్లో కూడా కనీసం అంటే 5,000 మంది జనాభా, 4,000 జనాభా వెళ్తారండి. అన్ని ఊళ్ళు ఉన్నాయి, ఈ ఊరు ఆ ఊరు కాదు. సంక్రాంతి పండుగకు వస్తే 10 రోజులు అందరితో కలిసి చెప్పలేనంత ఆనందం పంచుకుంటారు. మళ్లీ వెళ్లాల్సిన సమయంలో కన్నీళ్లతో సాగనంపాల్సి వస్తుంది. ఆ దూర ప్రాంతంలో ఏం జరిగినా పట్టించుకునేవారే ఉండరు. అనేక రకాలైన ప్రమాదాల్లో చనిపోతూనే ఉంటారని, వెలుగులోకి రానివి అనేకం ఉంటాయి. అయినా ఎన్ని ప్రమాదాలు జరిగినా పొట్టచేత పట్టుకొని వలసలు వెళ్లాల్సిందేనని అంటున్నారు. మా చదువు కోసం మాత్రమే మా అమ్మ నాన్న బయటికి వెళ్ళి సంపాదించి తెచ్చి పెడతారు. హైదరాబాద్ వెళ్తారు. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా అన్నయ్య ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతాడు. పండగకు వస్తారు. పండగకు వచ్చి ఒక 10 రోజులు మాతో పాటు ఉండి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. మా అత్తయ్య మా మాయ్య అందరూ వెళ్ళారు కోతలకి. మా ఇంట్లో నేను ప్రెగ్నెన్సీ అందుకే ఉంచేశారు. మొన్న పెళ్లి చేశారండి. కష్టపడి ఇక్కడ చేస్తే కూలి ఉండదు, అప్పు సప్పులు తీరవని అక్కడికి వెళ్ళారండి. ఈ లోపల ఇది జరిగింది. ఒక ఇల్లు లేదు, బుర్రలు లేదు, భూములు లేవు, పొట్టలు లేవు. ఒక పాప మమ్మల్ని పెంచుతుందని మా ఊళ్ళోని మేనల్లుడికి ఇచ్చుకున్నాం. అల్లుడు, కూతురు, మేనగోళ్ళు, మానవరాలు ఆ బిల్డింగ్ లోనే ఉన్నారు. ఎప్పుడే పండుగ పొన్నం అయితే వస్తాను, లేకపోతే రారు. ఇల్లుకి మా బాబు పెళ్లికి వచ్చారు, 6 మాసాలు అయింది. మళ్ళీ సంక్రాంతికి వస్తారు. ఈ నోపు ఎలా జరిగిందంటే క్షేమంగా ఇంటికి వస్తే ఆనందమే, కానీ అనుకోని సంఘటనలు ఎదురైతే ఆ కుటుంబాలను ఆదుకునే వాళ్లే కనిపించరు.
ఏ ప్రభుత్వాలు వాళ్ల సమస్యలపై గట్టిగా దృష్టి పెట్టినట్లు కనిపించదు. 10 ఏళ్లుగా ఇళ్లకు తాళాలు వేసి వెళుతున్నా జిల్లాలో ఇంతవరకు ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదనేది కొందరి ఆవేదన. వలస బతుకులంటే ప్రాణాలతో చెలగాటమేనని బిడ్డలను పోగొట్టుకున్న వారు బోరున విలపిస్తున్నారు. జిల్లాలో 11,000 చెరువులున్నాయి. ఇది దేశంలోనే అత్యధిక చెరువులు ఉన్న జిల్లాల్లో ఒకటి కూడా. కానీ ఒక్కటి కూడా నిండదు. కారణం సప్లైస్ ఛానల్స్ సరిగా లేక నీరు లోపలికి రావడం లేదు. చంపావతి, సువర్ణముఖి, నాగావళి, వంశధార, ఝాంజావతి ప్రాజెక్టులు ఉన్నా చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు లేక వరదల సమయంలో నీరు వృధాగా పోతుంది. తోటపల్లి ప్రాజెక్టు మాత్రమే కనిపిస్తుంది. జిల్లాలోని 34 మండలాల్లో 8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీరు అందక పంటలు సరిగా పండవు. తప్పనిసరి పరిస్థితుల్లో వలసలు పోతున్నారు. వాళ్ళను మనవరాలు బాబు కడుపాటికి వెళ్ళిపోంటారు బాబు పని చేసుకోవడానికి. నా కొడుకు నా కోళ్ళు ఈ పిల్లల్లో గేజలు పండ్రు ఈ కర్మాలని మెంజినారు. మా నాన్న బయటకు తీయండి, స్కూల్ పనికి వెళ్ళారు, హైదరాబాద్ బాగా చదువుకున్నది. మా అమ్మ బయటకు తీయండి, స్కూల్ పని చేయొద్దు అన్నది. మా అమ్మ మా నాన్న బయటకు తీయండి. కానీ ఈ చిట్టి తల్లి ఆశ నెరవేరలేదు. తల్లిదండ్రులు దక్కలేదు. అయితే ఒక్కటి మాత్రం స్పష్టం, ఈ వలస వేదన తీరాలంటే అందరికీ నాణ్యమైన విద్య, ఉపాధి లభించాలి. పార్వతీపురం డివిజన్లోని 14 మండలాల్లో వలస వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పరిష్కారంగా ముందు అక్కడ ఖాయిలా పడిన 15 పరిశ్రమలు తిరిగి తెరిపించాలి. బొబ్బిలి, విజయనగరం, కొత్త వలసలో ఉన్న పారిశ్రామిక వాడల్లో నూతన పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. రైతు కమిటీల ఆధ్వర్యంలో జిల్లాల్లో ఉన్న 11,000 చెరువుల ఛానల్స్ ను ఆధునికీకరించడం, లింక్ ఛానల్స్ కలపడం చెయ్యాలి. జిల్లాలో ప్రభుత్వ గృహ నిర్మాణాలు కూడా వేగంగా చేపట్టాలి. వీటన్నింటి వల్ల 80% వలసలను నివారించవచ్చనేది అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న వారి అభిప్రాయం.